మీ ఫోన్కు వచ్చే ప్రతి మెసేజ్ నిజం కాదు. అధికారిక లోగో కనిపించిన ప్రతి యాప్ సురక్షితము కాదు. మీకు సహాయం చేస్తున్నట్లు మాట్లాడే ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు. కానీ ఈ నిజాన్ని గుర్తించే లోపే బ్యాంకు ఖాతాలోని జీవితకాల సంపాదన మాయమైపోతుంది. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తాళాలు పగలగొట్టడం లేదు, ఆయుధాలు చూపించడం లేదు, మన నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఒక రిటైర్డ్ ఉద్యోగిని లక్షల రూపాయలు కోల్పోయేలా చేసిన ఈ కొత్త సైబర్ ట్రాప్, ఇంతకీ మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్ నిజంగానే అధికారికమైందేనా లేక సైబర్ నేరగాళ్ళు వేసిన ఉచ్చా? మీకు వచ్చిన ప్రతి వాట్సాప్ మెసేజ్ను నమ్మే ముందు ఒక్కసారి ఆలోచిస్తున్నారా? సైబర్ నేరగాళ్ల కొత్త మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ స్టోరీలో చూద్దాం. ఒక వాట్సాప్ మెసేజ్, ఒక ఫోన్ కాల్, కొన్ని నిమిషాల సంభాషణ, అంతే. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన లక్షల రూపాయలు క్షణాల్లో ఖాతా నుంచి మాయమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాధితుడు ఓటీపీ చెప్పలేదు, బ్యాంక్ పాస్వర్డ్ కూడా ఇవ్వలేదు. అయినా సైబర్ నేరగాళ్లు అతని ఖాతాలోకి ప్రవేశించి ఒక్కొక్క రూపాయి చొప్పున కాదు, ఏకంగా 4,19,000 రూపాయలను కాజేశారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కేవలం ఫోన్ కాల్స్తోనే కాదు, మనమే మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే యాప్లను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. అమాయకత్వం, ఆందోళన, తెలియని భయం, ఇవే వారి అసలు బలం. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ సమీపంలో రాక్ టౌన్ కాలనీలో నివసిస్తున్న ఓ రిటైర్డ్ BSNL ఉద్యోగి ప్రతిరోజులాగే తన ఫోన్లో వచ్చిన సందేశాలను చూస్తున్నాడు. వాట్సాప్లో ఒక మెసేజ్ కనిపించింది. అది సాధారణ సందేశంలా అనిపించలేదు. హైదరాబాద్ వాటర్ బోర్డు తాగునీటి బిల్లు చెల్లించలేదు, వెంటనే చెల్లించకపోతే నీటి కనెక్షన్ నిలిపివేస్తాం అని హెచ్చరిక ఉంది. సహాయం కోసం ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ శాఖ నుంచి వచ్చిన అధికారిక సమాచారం అనుకొని బాధితుడు ఎలాంటి అనుమానం లేకుండా ఆ నంబరుకు కాల్ చేశాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తి తనను వివేక్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. మాట్లాడే తీరు, చెప్పే విధానం అన్నీ అధికారిక ఉద్యోగిలాగే ఉన్నాయి. మీ వాటర్ మీటర్ KYC అప్డేట్ చేయాలని, లేకపోతే సేవలు నిలిచిపోతాయని చెప్పి బాధితుణ్ణి నమ్మించాడు. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి వివరాలు అడగటం ప్రారంభించాడు. UPI వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, ATM కార్డు వివరాలు, ఇలా అవసరమైన సమాచారాన్ని చాకచక్యంగా సేకరించాడు. మాట్లాడుతున్న వ్యక్తి నిజంగానే అధికారినని నమ్మిన బాధితుడు చెప్పిన విధంగానే సహకరించాడు. అయితే కొంతసేపటి తర్వాత బాధితుడికి అనుమానం వచ్చింది. ఎందుకింత సమాచారం అడుగుతున్నారని సందేహం కలిగింది. వెంటనే కాల్ను నిలిపివేశాడు. తనను తాను అప్రమత్తం చేసుకున్నానని భావించాడు. ఇక మోసం నుంచి తప్పించుకున్నానని అనుకున్నాడు. కానీ అప్పటికే అసలు ఉచ్చు బిగుసుకుంది. మాట్లాడుతున్న సమయంలోనే వాటర్ బోర్డు అధికారిక యాప్ల మాదిరిగా కనిపించే 2 నకిలీ మొబైల్ యాప్లు అతని ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాయి. అవి సాధారణ యాప్లు కాదు, సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసే మాల్వేర్. ఆ యాప్లు ఫోన్లోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాధితుడు ఓటీపీ చెప్పలేదు, పిన్ నెంబర్ వెల్లడించలేదు. అయినా ఆ మాల్వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు అతని ఫోన్ను, బ్యాంకింగ్ లావాదేవీలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. క్షణాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి మొత్తం 4,19,000 రూపాయలు అక్రమంగా బదిలీ చేశారు. డబ్బు పోయిందని తెలుసుకునే సమయానికి నేరగాళ్లు తమ పని పూర్తి చేసి అదృశ్యమయ్యారు. బాధితుడు వెంటనే మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్, కాల్ చేసిన నంబర్, ఇన్స్టాల్ అయిన నకిలీ యాప్లు, నగదు బదిలీ అయిన ఖాతాలు, ప్రతి అంశాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ మోసం వెనుక పనిచేస్తున్న సైబర్ నెట్వర్క్ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఒక్కటే. ఇప్పటివరకు చాలామంది ఓటీపీ చెప్తేనే డబ్బు పోతుంది అని భావించేవారు. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మరింత ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. నకిలీ యాప్ల రూపంలో మాల్వేర్ ఫోన్లోకి చొప్పించి వినియోగదారుడికి తెలియకుండానే అతని సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఒక్కసారి యాప్కు అనుమతులు ఇస్తే ఫోన్లో జరిగే కార్యకలాపాలపై నేరగాళ్లకు నియంత్రణ లభించే ప్రమాదం ఉంది.
సైబర్ నేరగాళ్ల లక్ష్యం ఒకటే, బాధితుణ్ణి భయపెట్టడం. కరెంట్ కట్ అవుతుంది, గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తాం, బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది, ఇప్పుడు వాటర్ కనెక్షన్ నిలిపివేస్తాం. ఇలా అత్యవసర పరిస్థితిని సృష్టించి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా వెంటనే చర్య తీసుకునేలా చేస్తారు. ఆ తొందరపాటే మోసానికి మొదటి అడుగు. సైబర్ పోలీసులు చెబుతున్న సూచనలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందే. వాట్సప్ లేదా ఎస్ఎంఎస్లో వచ్చే బిల్లు చెల్లింపు సందేశాలను వెంటనే నమ్మకండి. బిల్లు వివరాలను సంబంధిత శాఖ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్లోనే పరిశీలించండి. అపరిచితులు పంపిన లింకులు, యాప్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దు. బ్యాంక్ ఖాతా, యూపీఐ, ఏటీఎం కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు సమాచారం ఇవ్వటం లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీసుల్ని సంప్రదించడం ద్వారా నష్టాన్ని కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది. సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేసింది, కానీ అదే సాంకేతికతను నేరగాళ్లు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ప్రతి మెసేజ్ నిజం కాదు, ప్రతి కాల్ అధికారము కాదు, ప్రతి యాప్ సురక్షితం కాదు. ఒక్క క్షణం అప్రమత్తంగా ఉంటే లక్షలు కాపాడుకోవచ్చు. ఒక్క చిన్న నిర్లక్ష్యం జీవితాంతం కూడబెట్టిన సంపాదనను క్షణాల్లో కోల్పోయే పరిస్థితిని తీసుకురావచ్చు. సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వకుండా ప్రతి డిజిటల్ అడుగులో అప్రమత్తంగా ఉండడమే నిజమైన రక్షణ.